మొన్న బెంగాల్ ఎన్నికల ముందు వాడి పేరేంటి అభిషేక్ బెనర్జీ, ఎవరైతే అభిజిత్ బెనర్జీ ఉన్నాడో మమతా బెనర్జీ వాళ్ళ మేనలుడు, వాడి దగ్గర నుంచి అనేక మంది నాయకులు దారుణమైన ఘాటైన వ్యాఖ్యలు చేసిన గుర్తుంది కదా. మీరు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎట్టా తిరుగుతారో చూస్తాం, దమ్ముంటే రారా అమిత్ షా చూసుకుందాము అన్నటువంటి మాటల దగ్గర నుంచి అనేక వాగుళ్ళు వాగినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్కి చెందిన ఐపీఎస్ అజయ్ పాల్ శర్మని ఎన్నికల సంఘం అక్కడికి డిప్యూట్ చేస్తే 2011 బ్యాచ్ అధికారిని, ఆయనకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరుండడం, సింగం అని బాగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేటప్పటికి బెంగాల్ ఎన్నికల సమయంలో జహంగీర్ ఖాన్ అనేటటువంటి వాడు నువ్వు సింగం అయితే నేను పుష్ప అంటూ దారుణాతి దారుణమైనటువంటి బెదిరింపులకు పాల్పడ్డాడు. వీడిని ఎలక్షన్స్ రోజున ట్యాంపరింగ్ చేసింది కూడా వీడే. ఏదైతే ఫల్టాలో ఇటీవల రీపోలింగ్ జరగడానికి వీడే కారణం. ఆ రోజున చెప్పుకున్నాం కదా, ఈవీఎంల మీద బీజేపీ ఉన్నటువంటి చోటన స్టిక్కర్ అతికిచ్చేసి ఎవడు ఓటేయకుండా చూసేటటువంటి నికృష్టానికి పాల్పడ్డాడు. ఎన్నికల సంఘం ఆ టోటల్గా నియోజకవర్గం మొత్తం ఎన్నికలు ప్రకటించడం అన్నటువంటిది ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం కూడా చూసాం. ఆ జహంగీర్ ఖాన్ అనేవాడు ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసులు వాడిని ఇప్పుడు నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. దక్షిణ 24 పరగణాల నియోజకవర్గంలో ఈవీఎంలో కమలం గుర్తు దగ్గర ఉన్న బటన్ని వినియోగించకుండా టేప్ కప్పినటువంటి అంశం ఒక ఎత్తు, అదే సందర్భంలో ఎన్నికల సందర్భంగా బాంబులు వేశాడని మరొక ఎత్తు, బూతుల వద్ద ఓట్లను బెదిరించాడని, బటన్ల ట్యాంపరింగ్ నిజమని తేలింది. ఈసీ ఆ నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించేటటువంటి సందర్భంలో వీడు పరారైతే వాడిని ఇప్పుడు పట్టుకొచ్చారనమాట.